హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే గృహజ్యోతి స్కీమ్ గురించి చెప్పబోతున్నాను. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి స్కీమ్ కింద మీకు ఏంటంటే జీరో బిల్ జారీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సో ఈ స్కీమ్లోకి భాగంగా ఏంటంటే మనకు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నది జనవరిలో తీసుకున్నారు కదా ప్రజాపాలన. అప్పుడు ఏంటంటే మనం ఈ గృహజ్యోతి స్కీమ్ కింద మనం ఏంటంటే మన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అండ్ మీటర్ నెంబర్, సో ఇవి నమోదు చేసినా కూడా ఏంటంటే అప్పుడు ప్రజాపాలన అప్లై చేసుకున్న అందరికీ అయితే ఈ జీరో బిల్ అయితే జారీ కాలేదు. కొందరికి మాత్రమే ఈ జీరో బిల్ అయితే జారీ అయింది. సో ఆ కొందరిలో ఎందుకంటే మిగతా కొందరికి రాకపోవడం కారణం ఏంటంటే డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ కాకపోవడం. ఏదైతే ప్రజాపాలన అప్లికేషన్ వెబ్సైట్లో ఉంటాయి కదా, అందులో మీ డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ కాకపోయి ఉండొచ్చు. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఏమైనా తప్పు పడినా కూడా మీకు ఏంటంటే జీరో బిల్ అయితే జారీ కావట్లేదు. సో ఇలా జారీ కానప్పుడు మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్. మల్లు బట్టి విక్రమ గారు ఒక వీడియోలో ఏమన్నారంటే చాలామందికి ఏంటంటే జీరో బిల్ అయితే జారీ కాలేదు. సో వాళ్ళు ఎవరైతే జారీ కాని వాళ్ళు ఉంటారో, ఐ మీన్ జీరో బిల్ రాని వాళ్ళు ఏమైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్ అండ్ మున్సిపల్ ఆఫీస్, ఈ రెండు ఆఫీసులకి వెళ్ళి మీరు ఈ జీరో బిల్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ రేషన్ కార్డు ఇవ్వాలి, మీ ఏదైతే కరెంట్ మీటర్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, కరెంట్ బిల్ ఉంటుంది కదా, ఆ కరెంట్ బిల్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి, దాని మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 4 ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే వీలైతే మీకు పాసిబుల్ ఉంటే మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఆ రిసిప్ట్ని అయితే మీరు పంపించండి. ఎందుకంటే త్వరగా అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ మాన్యువల్గా వాళ్ళు పంపించిన డీటెయిల్స్ కొన్నిసార్లు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పంపించండి. సో ఇట్లా పంపించడం వల్ల మీకు కూడా ఏంటంటే నెక్స్ట్ వచ్చే బిల్ అయితే జీరో బిల్గా జారీ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే రీసెంట్గా పేర్కొంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి లేటెస్ట్గానే మనకు ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది కదా, కొద్దిగా దీని ఇంప్లిమెంటేషన్ స్లోగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అదర్ వర్క్స్లో బిజీ ఉంటారు కాబట్టి దీనిలో ఇంప్లిమెంటేషన్ అయితే స్లోగా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న అయితే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాటర్ బిల్ కరెంట్ బిల్లు జిరాక్స్ తీసుకుని వెళ్ళి ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేస్తే మీకు నెక్స్ట్ బిల్ నుంచి జీరో బిల్ అయితే జారీ అయితే అవుతుంది. సో ఇది మీకు చెప్పాల్సింది. ఎందుకంటే మనలో చాలామంది యూజర్స్ మాకు ఇంకా జీరో బిల్ రాలేదని నాకు కామెంట్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే రీజన్ ఏందని తెలుసుకుంటే ఇలా తెలిసింది ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ తప్పు ఉండడం కానీ, ఎక్కడైనా డేటా ఎంట్రీ జరిగినప్పుడు తప్పు పడడం కానీ, సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి రాకపోయింది. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు ఇలా ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.